vote chori is an anti-national act and those across the aisle are doing an anti-national act. ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. ఓట్ల ఏరివేతతో పబ్లిక్ లో టెన్షన్. ఓటు పోతే పౌరసత్వం కూడా పోతదా? జనాలకు వణుకు పుట్టిస్తున్న సర్ ప్రోగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ECI has listed out some 11 documents. గులాబీ పార్టీ ఏజెంట్లకు ఇస్తున్న సీక్రెట్ టాస్క్ ముచ్చట. నిన్నటి నుంచే SIR కార్యక్రమం ప్రారంభమైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ SIR, ఎందుకంటే రాష్ట్రంలో మొదలైన సర్ టెన్షన్. ఓట్ల ఏరువేతతోని జనాలల్ల వణుకు. ఆగమాగమైతున్న జనం పనులు బంద్ చేసుకొని ఊర్ల బాట. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఇక ఎలక్షన్ల సందడి చల్లబడ్డది అనుకుంటే మళ్ళీ కొత్త ముచ్చట శురువైందిగా. ఓట్ల ఏరివేత సవరణల పేరుతోని ఎలక్షన్ కమిషన్ తెచ్చిన ఈ సర్ ప్రోగ్రాంతోని ఊర్లల్లా బస్తీలల్లా హల్చల్ నడుస్తుంది. జూలై 24 తారీఖు దాకా ఇంటింటికి తిరిగి వివరాలు పక్కగా రాసుకునేటందుకు దాదాపు 90,000 మంది సిబ్బంది రంగంలోకి దిగిండ్రు. ఇక ఇది ఓట్లు పీకేసే ముచ్చట కాదని, తప్పులుంటే సరిచేసేటందుకేనని ఈసీఐ కూడా చెబుతుంది. జనాలల్లో మాత్రం టెన్షన్ ఓతలేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 2,38,00,000 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ చేసిండ్రట. దీనిలో 89 లక్షల మంది వివరాలల్లా ఎక్కడనో అక్కడ తప్పులున్నాయని ఆఫీసర్లు గుర్తించిండ్రు. ఇక గీడనే అసలు పంచాయతీ మొదలైంది. ఆధార్ నెంబర్లు కలవకపాయే, పేర్లు, వయస్సు, ఆడ మగ అన్న కాడ రకరకాల తప్పులు బయటపడ్డాయట. ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలల్లా ఈ తప్పులు మస్తుగా బయటపడ్డాయట. ఈ తప్పులున్న ముచ్చట తేల్చేటందుకే 35,000కు పైగా బూత్ లెవెల్ ఆఫీసర్లు, వాళ్ళ మీద 3,500 మంది సూపర్వైజర్లు, ఇంకో దిక్కు పొలిటికల్ పార్టీల నుంచి 49,000 మంది ఏజెంట్లు కూడా బస్తీలల్లా తిరుగుతుర్రట. వీళ్ళంతా ఇండ్ల చుట్టూ తిరిగి ముందే ప్రింట్ చేసిన ఫారాలను చేతులు పెడుతుర్రు. తప్పులున్న వాళ్లకు ఆఫీసర్లు ముందుగానే నోటీసులు ఇచ్చి కొత్త టైం ఇస్తారంట. అప్పుడు ఆ ఓటరు ఆధారాలు ఇస్తే ఆ ఓటు పక్కగా ఉంటుందని చెబుతుండ్రు. 33 జిల్లాలలో కలిపి 3,35,00,000కు పైగా ఓటర్లు ఉంటే ఇంకా దాదాపు 1,00,00,000 మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్లోనే ఉందట. ఇవన్నీ లెక్కలు చూస్తా అంటే ఈసారి ఓట్ల సవరణ ముచ్చట మామూలుగా అయితే లేదనిపిస్తుంది. ఒకవేళ బిఎల్ఓలు వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఎవరైనా లేకపోతే మళ్ళీ 2 సార్లు వస్తారట. అప్పటి కూడా లేకపోతే లిస్టులో మార్క్ చేసి పెడతారట. మళ్ళోసారి ఆగస్టులో ఆన్లైన్లో లేకుంటే తహసీల్దార్ ఆఫీసులు అదే ఎంఆర్ఓ ఆఫీసులలో ఫామ్ 80 ఇచ్చి ఓటు కాపాడుకోవచ్చట. ఈసారి సర్ కార్యక్రమంలో అన్ని సరు చేసుకుంటేనే ఓటు ఉన్నట్టు, లేకపోతే అది పోయినట్టే. ఒకవేళ అదే జరిగితే రేషన్ కార్డు నుంచి మిగిలిన పథకాల మీద ఈ ప్రభావం ఉంటుందనే ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇక అసలు కథ గీడనే మొదలైతాంది. గతంలో అంటే 2002 సంవత్సరంలో వేరే ఊర్లల్లో ఉండి ఇప్పుడు పనుల కోసం హైదరాబాద్ అసొంటి సిటీలకు వచ్చిన వాళ్ళకు ఈ సర్ ప్రోగ్రాం పెద్ద గుదిబండగా తయారైంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పటి టెక్నాలజీతోని పాత రికార్డులను తీసి కొత్త వాటితోని లింక్ చేస్తుంది. ఎవరైనా కొత్తగా ఊరు మారి ఓటు కోసం అప్లై చేసుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళ పాత ఊరి వివరాలు ఆటోమేటిక్గా బయటికి తీస్తుందట. ఒకవేళ ఆ 2007 నాటికి రికార్డులు దొరకకపోతే ఇక ఆ ఓటు గల్లంతేనా అని జనం పరేషాన్ అవుతాండ్రు. దానికి ఆఫీసర్లు ఏం చెప్తుర్రంటే పాత రికార్డు లేకున్నా ఓటు పీకేయరట. ఇప్పుడు ఉంటున్న ఇంటి అడ్రస్ ప్రూఫ్, కరెంటు బిల్లు, పాస్పోర్టు, ఆధార్ కార్డు లాంటివి చూపించి ఆ ఓటును పక్కా చేసుకోవచ్చు అంటుర్రు. ఇక కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ముచ్చట అయితే ఇంకో గమ్మత్తుగా ఉంది. వాళ్ళ వివరాలను వాళ్ళ అమ్మ నాన్నల 2002 ఓటర్ కార్డుతోని లింకు చేస్తారట. ఇదంతా చూస్తుంటే ఓటు వేసుడు ఎంత ముఖ్యమో ఆ ఓటును కూడా కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమైంది అంటున్నారు ఓట్ల గురించి తెలిసిన వాళ్ళు. ఇప్పుడైతే ఇది పెద్ద టాస్క్ లాగా తయారై కూర్చుంది.
ఏ ఒక్కరి ఓటు నాగం చేసి ముందు నోటీస్ ఇవ్వకుండా తీసేయరని అధికారులు బల్లగుద్ది చెప్తాండ్రు. ఇప్పుడు పల్లెటూర్ల కాడ నుంచి పట్నం దాకా ప్రతి ఇంటి ముంగట గిదే పంచాయతీ నడుస్తుంది. ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులకు ఉండే గసొంటి టెన్షన్ ఇప్పుడు జనాలకు పట్టుకుంది. చనిపోయిన వాళ్ళవి 2-3 చోట్ల ఉన్న వాళ్ళవి మాత్రమే ఏరేస్తారట. ఇక ఎవరికైనా తమ ఓటు ఉంటుందా పోతుందా అన్న అనుమానం కూడా ఉంటే తెలంగాణ CEO వెబ్సైట్లా చెక్ చేసుకోవచ్చట. పేర్లలో ఏమైనా అక్షరాల తప్పుండి నెట్లా దొరకకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్ల కాడికి పోయి పాత రికార్డులు చూపించాలట. అప్పుడు వాళ్ళు గ్లోబల్ సర్చ్లా వెతికి అక్కడికక్కడే ఫోన్లో ట్యాగ్ చేస్తారట. ఎట్లయినా ఈ అవకాశాన్ని వాడుకొని మీ ఓట్లను కాపాడుకోండి అని ఈసీఐ విజ్ఞప్తి చేస్తోంది. ఆఫీసర్లు ఎన్ని ముచ్చట్లు చెప్పినా సరే జనాలల్లో మాత్రం ఒకటే ఆందోళన, అరే ఓటు ఎక్కడ ఆగమవుతుందో అని. సిటీలల్లా ఉంటున్నోళ్ళంతా పనులన్నీ బంద్ చేసుకొని ఊర్ల బాట పడతాండ్రు. ఈ ఒక్క ఛాన్స్ మిస్ అయితే జీవితకాలం ఓటుకే దూరం అవుతామన్న రంది వాళ్ళకు పట్టుకుంది. అసలు ఈ భయానికి మెయిన్ రీజన్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లే అట. అక్కడ జరిగిన సర్ ప్రోగ్రాంతోని దేశమంతటా ఒక అవగాహన, ఇంకో దిక్కు పెద్ద భయం రెండు వచ్చినాయి. ఇదంతా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వేసిన స్కెచ్ అని జోరుగా ప్రచారం నడుస్తోంది. పశ్చిమ బెంగాల్, బీహార్లలో గిట్లనే జరిగి ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఆ వార్తలు మనం చూసినాం కదా. అందుకే ఎవరికి వాళ్ళే ఈసారి తమ ఓటును బూత్ లెవెల్ ఆఫీసర్లతోని సరి చేసుకోవాలని అనుకుంటుర్రు. దీని గురించి పొలిటికల్ పార్టీలు కూడా జనాలకు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఓట్ల చోరీ ఎట్లా జరుగుతుందో లీడర్లు కథలుగా చెబుతా అంటే సామాన్యుల గొంతు తడారిపోతుంది. నిజానికి ఈ ఏరివేత కూడా గతంలో కూడా జరిగినా ఈసారి రూల్స్ మాత్రం మస్తు కఠినంగా ఉన్నాయంటుర్రు. 12 రకాల ప్రూఫ్లల్లా ఏదో ఒకటి చూపించి ఓటును వ్యాలిడ్ అయితే చేసుకోవచ్చని చెప్తున్నా 2002ల అసలు ఓటు వేయని వాళ్ళ పరిస్థితి ఏందన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అప్పటి లిస్టులో సదర్ ఓటర్ ఫ్యామిలీ కనీసం ఒక్కరి పేరైనా ఉండాలట. లేకపోతే ఇక ఆ కుటుంబం ఓట్లు మొత్తం గల్లంతైతాయని ప్రచారం కూడా జరుగుతోంది. అంటే కేంద్ర సర్కార్ పౌరసత్వ రూల్స్ను దీనికి లింక్ చేసిందని, ఓటు లేకపోతే దేశ పౌరసత్వం కూడా పోయినట్టేనని జనం భయపడతాండ్రు. ఇక పౌరసత్వం పోతే రాష్ట్రం ఇచ్చే రేషన్ కార్డులు, పెన్షన్లు, బతుకమ్మ చీరల కాడ నుంచి ప్రతి స్కీమ్ కట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెయిన్గా పేద మధ్యతరగతి ఓట్లు మస్తుగా లేచిపోతాయన్న ఆందోళన జనాలల్ల నిద్ర లేకుండా చేస్తాంది. ఇక ఓట్ల ఏరివేత ముచ్చట రాజకీయాల రచ్చలేపుతుంటే ప్రధాన పార్టీలని గ్రౌండ్లో దిగిపోయినాయి. దీంట్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతాండ్రు. ఈ సర్ ప్రోగ్రాం మీద జనాలల్లా ఉన్న భయాన్ని క్యాచ్ చేసుకునేటందుకు లీడర్లు మస్తుగా ప్లాన్ వేస్తాండ్రు. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మైనార్టీ ఓట్లు ఎక్కడ జారిపోతాయో అన్న టెన్షన్ వాళ్ళ కనిపిస్తాంది. ఎందుకంటే ఈ సవరణలల్లా ఎక్కువ దెబ్బతిన్నది వాళ్ళేనని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ లీడర్లు అలర్ట్ అయిపోయిండ్రు. ప్రధానంగా ముస్లిం ఓటర్ల ఈ సర్కారీ ప్రోగ్రాం విషయంలో మస్తు అనుమానాలు ఉన్నాయి. పెండింగ్ పేరుతో తమ ఓట్లను ఎక్కడ మాయ చేస్తారోనని ఆందోళన పడతాండ్రు. అందుకే తమకు పడే ఓట్లు ఎక్కడ తీసి అవతల పడేస్తారో అని తమకు కావాల్సిన వాళ్ళనే బూత్ లెవెల్ ఏజెంట్గా పెట్టుకుంటాండ్రు. ఇంకో దిక్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఈ ముచ్చటను మస్తు సీరియస్గా తీసుకుంది. ఎట్లయినా సరే రేపు రాబోయేది తమ ప్రభుత్వమే అన్న ధీమాతోని ఉన్న గులాబీ లీడర్లు ఓటింగ్ శాతం ఎక్కడ తగ్గిపోతుందో అని టెన్షన్ పడతాండ్రు. తమ ఓటు బ్యాంకుకు ఎసరు రాకుండా ముందుగానే జాగ్రత్త పడతాండ్రు. ఇక ఈ 2 పార్టీలు గింత అలర్ట్గా ఉంటే బీజేపీ లీడర్లు మాత్రం సైలెంట్గా కూర్చొని జాతర చూస్తాండ్రు. ఎందుకంటే కత్తి మాది కాదు, నెత్తి మాది కాదు అన్నట్టు వాళ్ళు తీరు నడుస్తుంది. ఈ ఓట్ల పీకివేతల బీజేపీ వ్యతిరేక ఓట్లు పక్కగా లేచిపోతాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ టైంలో వాళ్లకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక లీడర్లంతా ఎవరి కుర్చీ వాళ్ళు కాపాడుకునే పంచాయతీలో ఉంటే జనం మాత్రం ఎవరైనా ఫామ్ ఇయ్యంగానే వణికిపోతాండ్రు. నెల రోజుల పాటు అప్లికేషన్లు ఇచ్చి మళ్ళా లిస్టుల పేరు వచ్చేదాకా వాళ్ళ పానం కూడా గుప్పట్లోనే ఉంటుంది. ఏ చిన్న తప్పు జరిగినా దశాబ్దాలుగా ఉన్న ఓటు హక్కు ఎక్కడ గాలిలో కలిసిపోతుందో అన్న భయం అందరిలా పట్టుకుంది.
ఊరంతా ఒకటి ఉంటే ఊసుగన్లు ఇంకోటి అన్నట్టు అన్ని పార్టీలు అది ఒక లెక్క అయితే బీఆర్ఎస్ పార్టీ లెక్క వేరుగా ఉంది. ఈ పార్టీ సర్ ప్రోగ్రామ్ను వాడుకొని మస్తు మైండ్ గేమ్ ఆడుతాంది. ఓట్లు కాపాడుకునే ముచ్చట అటు పెడితే గులాబీ బాస్ కేసీఆర్ ఒక సీక్రెట్ స్కెచ్ వేసినట్టు పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ నడుస్తోంది. ఏడ అవగాహన సదస్సులు జరిగినా ఆడికి చీఫ్ గెస్ట్గా కేటీఆర్ పోతుండట. ఈ టైంలో కింది స్థాయి లీడర్లకు ఒకటే మంత్రం నూరిపోస్తుండట. ప్రతి పోలింగ్ బూత్కు 2 ఏజెంట్లను పెట్టి వాళ్ళతోని ఆశా వర్కర్లు ఆఫీసర్లను కలుపుకొని ఇంటింటికి తిరిగేలా పక్క ప్లాన్ చేస్తాడట. ఏజెంట్ శిక్షణ తరగతులల్లా గులాబీ లీడర్లు ఇస్తున్న ఈ సీక్రెట్ టాస్క్తోని కార్యకర్తలల్లా ఫుల్ జోష్ కనిపిస్తుందట. ఇదంతా కాగితాల మీద ఉన్న డ్యూటీయే అయినా కేటీఆర్ మాత్రం ఇంకో మాస్టర్ ప్లాన్ చెప్పిండట. ఎట్లాగూ ఇంటింటికి పోతాండ్రు కదా, ఇదే టైంలో కాంగ్రెస్ సర్కార్ చేతగాంతనాన్ని జనానికి ప్రచారం చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసిండట. అంటే స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు. ఓటు ముచ్చట చెప్పుకుంటూనే రేవంత్ సర్కార్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఎట్లా గాలికి వదిలేసిండో జనాలకు అర్థమయ్యేలా చెప్పాలట. కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకత పెంచి మళ్ళా రాబోయేది గులాబీ సర్కారే అన్న ఫీలింగ్ జనాలలో కలిగించేటందుకు జనాన్ని తయారు చేయాలట. గిట్లా చేయడంతో జనాలల్లా మరింత బలంగా వెళ్ళొచ్చునని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తాండ్రు. ఈ సీక్రెట్ ఆపరేషన్ను సక్సెస్ చేసేటందుకు ఈ ఓట్ల సవరణ శిక్షణ కార్యక్రమాలను ఒక వేదికగా వాడుకుంటాండ్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేక అధికార పార్టీ దీనిని చెక్ పెడుతుందా అన్నది ముందు చూడాల్సిందే. చూశారుగా ఈ సర్ముచ్చట. మీ దగ్గర ఓటు ఉంటేనే ఎవరు మీ గురించి పట్టించుకోవడం లేదు. గదే మీ దగ్గర ఓటు లేకపోతే మిమ్మల్ని కాంతారా ఈ రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ. అయితే అవునని లేకపోతే కాదని కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.